ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా కూలిన ఇండ్లను ఇతరులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతోందని 46వ వార్డు కౌన్సిలర్ కోయాల్కార్ కన్నయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు స్వతహాగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అని తమకి తామే ఈ పనికి ఒప్పుకోవడం మంచి విషయంగా భావిస్తున్నామని, ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించారని, కావున ప్రజలందరూ సురక్షితంగా ఉండి తగిన చర్యలు పాటించాలని కోరడం జరిగింది. రెండు మూడు రోజుల నుండి కామారెడ్డి ప్రాంతంలో అతి భారీ వర్షాల వలన అన్ని వార్డులలో పాటు 46 వార్డులో కూడా ఇది పాత పట్టణం కాబట్టి ఇక్కడ అందరూ నివసించేవారు, పాత పట్టణం నివసించేవారు అన్ని ఇల్లులు, కూనపెంక ఇల్లులు, పాత ఇళ్లలో నివాసాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ నిరుపేద కుటుంబాలే. అలాంటి కుటుంబాలలో ఈ వర్షాకాలంలో గతంలో కూడా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి మరియు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుండి అన్ని విభాగాల నుండి మేము గతంలోనే వార్డు ప్రజలకు పురాతన ఇళ్లలో ఉన్న వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందితో నివసించడం జరుగుతుంది. వారికి మేము ముందే అలర్ట్ చేసి ఇక్కడ ఉండకండి, అవసరమైతే ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో కూడా మేము వారికి కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము గతంలో కూడా ఏదైతే ఈ కూలిపోయిన ఇళ్లను, ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ నేలమట్టం చేయడం జరిగింది. అందులోనే ఈ 2-3 రోజుల నుండి విపరీతమైన వర్షాల వల్ల ఆల్రెడీ మొత్తము కూలిపోయి ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం వల్ల 2-3 చోట్లలో ఈరోజు జేసీబీ పెట్టి వాటిని కంప్లీట్గా నేలమట్టం చేసి లెవెల్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన గౌరవనీయులైన మహమ్మద్ అలీ షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వారి సహకారంతో వార్డులో ఈరోజు జేసీబీ పెట్టడం జరుగుతుంది. అలాగే వారి ఇంటి యజమానుల వారు స్వతహాగా వచ్చి మాది కంప్లీట్ క్లియర్ చేయండి, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు కూడా చెప్పడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాతో ఇతరులకు ఇబ్బంది అవుతుందని వారు ముందుకు వచ్చినందుకు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కాబట్టి వార్డు ప్రజలందరూ ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని